ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన ప్రియులైన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ మనం హెబ్రీ పత్రికలో నుంచి సంగతులు వింటూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. క్రమంగా ఎంతో డీటెయిల్డ్గా ఆయన మనతో మాట్లాడుతుండగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఆ సంగతులను గ్రహిస్తూ మనం ముందుకు సాగుతున్నప్పుడు విశ్వాస జీవితంలో ఖచ్చితంగా ఫలిస్తాం. భక్తికి బ్రతుకి కావాల్సిన వాటన్నిటినీ మనం సంపాదించుకుంటాం. దేవుడు అట్టి గొప్ప కృప మనందరికీ దయచేయనుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26, 27 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచింది. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు వందనాలు. ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞతలు. మాతో మాట్లాడండి. జీవింపజేయ సంగతులు, మా ప్రభుని యేసుక్రీస్తును కూర్చిన సంగతులు మాకు అందించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న భాగంలో మోషే పెద్దవాడైనప్పుడు అని, పెద్దవాడైన తర్వాత అతడు చేసింది ఏంటంటే, మోషే పెద్దవాడైనప్పుడు అని విశ్వాసమును బట్టి అని అన్నాడు. అంటే పెద్దవాడు అవటం అంటే ఏంటంటే విశ్వాసములో ఎదుగుట లేదా విశ్వాసములో జీవించుట. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు అతను దాచిపెట్టారు. ఆ తర్వాత దాచిపెట్టలాగా విడిచిపెట్టారు. ఆ నదిలో ఫరో కుమార్తె ఆ బిడ్డను పెంచుకుందాం అనుకుంటున్నప్పుడు మోషే అక్కైన మిరియాము ఆ బిడ్డను పెంచడానికి నీ కొరకు ఒక దాదిని వెతుకుదురా అని చెప్పి ఫరో కుమార్తెతో మాట్లాడి ఆ మోషేని తిరిగి మళ్ళా తన తల్లిదండ్రుల దగ్గరికే చేర్చింది. సో మోషే తన సొంత తల్లిదండ్రుల దగ్గరే ఫరో కుమార్తెగా పెరిగాడు. మోషే తల్లిదండ్రులు ఎవరంటే అమ్రాము, యెకోబెదులు. వారిద్దరూ కూడా లేవీలు, అనగా ప్రభువుని సేవించేవారు, ప్రభువుని ఎరిగిన వారు, ప్రభువుని సేవిస్తున్నవారు. అందుకనే ఆమె మోషేని పెంచడానికి ఎప్పుడైతే అవకాశం వచ్చిందో ఫరో కుమారుడుగా, ఆ బిడ్డని ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా పెంచలేదు. అలా పెంచితే మనకి ఏమన్నా ఘనత వస్తుందేమని ప్రభువును బట్టి పెంచారు వాళ్ళు. సో ఎలా పెంచారంటే, ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు అతడు ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు అతడు అక్కడున్న ఆ భోగభాగ్యాలు, అక్కడున్న అంతస్తులు, ఆస్తులు, అక్కడున్న అధికారాలు, వేటి మీదకి అతనికి మనసు వెళ్ళకుండా ఉన్నాడంటే అతడు ప్రభువుని ఎంతగా నేర్చుకొని ఉంటాడు తల్లిదండ్రుల దగ్గర చిన్నవాడుగా ఉన్నప్పుడు. అందుకని ఇప్పుడు పెద్దవాడు అయినప్పుడు ఆ క్రమంలోంచి తొలగిపోవట్లే. అందుకనే మనకు తెలుసు, బాలుడు నడవలసిన త్రోవను అతనికి నేర్పండి. అతడు పెద్దవాడైనప్పుడు దానిలోంచి తొలగడని మనం వింటాం. చిన్నవాడు ఉన్నప్పుడు మన మార్గాన్ని బోధిస్తే, అంటే ఒక వ్యక్తి విశ్వసించినప్పుడే సత్యాన్ని మనం చక్కగా బోధిస్తే
ఆ వ్యక్తి ఆ సత్యం నుంచి తొలగిపోడు అనమాట. అలాగే మోషే పుట్టినప్పుడు తల్లిదండ్రులు చక్కగా పెంచారు. ఒక విశ్వాసి క్రొత్తగా జన్మించినప్పుడు ఆ విశ్వాసిని బాధ్యత కలిగిన వారు లేదా సంఘము చక్కగా పోషించాలి. ఎలా పోషించాలంటే, వారు పెద్దవారైనప్పుడు వారు ఆ సంగతుల విషయంలో నిలబడి స్థిరబుద్ధి గలవారుగా ఉండేలాగా పోషించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఏమంటారు, ఇప్పుడే పిల్లలకి దేవుడు అని నేర్పకూడదు, పిల్లల్ని ఇప్పటి నుంచే మూఢభక్తులు పెంచకూడదు. భక్తి అంటే అదే మూఢత్వంలో తీసుకెళ్ళేది కాదు. భక్తి అంటే క్రీస్తుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం. ఈ జ్ఞానమే సమస్తానికి మూలం అన్నమాట. క్రీస్తుని గూర్చిన జ్ఞానమే సమస్తానికి మూలం. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. మీకు తెలియకుండానే మీరు ప్రభువుని నేర్పిస్తే మీ పిల్లలకి జ్ఞానం నేర్పిస్తున్నారు, సర్వసంపదలు నేర్పిస్తున్నారు, బుద్ధి నేర్పిస్తున్నారు అన్నమాట. యేసు ప్రభువుని మీరు నేర్పిస్తున్నారంటే మీ పిల్లలకి బుద్ధిని, జ్ఞానమును, సర్వ సంపదలను సమకూర్చుకోవటాన్ని నేర్పిస్తున్నారు. అంతే తప్ప మరొకటి కాదు. అందుకని క్రైస్తవ కుటుంబాలకు చెందిన వారు లేదా విశ్వాసుల కుటుంబాలకు చెందిన మీరు తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకి చిన్ననాటి నుంచి క్రీస్తును గురించిన జ్ఞానాన్ని నేర్పించండి. క్రీస్తును గురించిన జ్ఞానం ఉంటే అసలు లోకంలో చుట్టూ ఎన్ని కనబడుతున్న వాటన్నిటిని పక్కన పెట్టేస్తారు వెళ్ళే. మరి ఇప్పుడు మోషేని పెంచిన తర్వాత ఐగుప్తు సంస్థానంలోకి తీసుకొచ్చి అప్పగిస్తే మరి మోషేకి మరి ఆ జీవితానికి ఈ జీవితానికి ఎంత డిఫరెన్స్. మోషేని పెంచిందేమో దాసులుగా ఉన్న కుటుంబంలో, తీసుకొచ్చి అప్పగించిందేమో చక్రవర్తి కుటుంబంలో. అసలు ఎంత తేడా. మరి ఎంత ఆకర్షితుడైపోవాలా, ఎంత టెంప్ట్ అయిపోవాలా, ఎంత దురాశల్లోకి వెళ్ళిపోవాలా. కానీ మరి అసలు వాటి గురించి లెక్కే చేయలే, ఆలోచనే చేయలే. అంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం ఎప్పుడైతే మన పిల్లలకు మనం ఇస్తామో ఆ క్రీస్తే గొప్ప జ్ఞానం, ఆ క్రీస్తే వారు గొప్ప బుద్ధి కలిగి జీవించడానికి మూలం, ఆ క్రీస్తే వారు సర్వం సంపాదించుకోవడానికి మూలం. ఆయనే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలకు నిలయము, మూలం అన్నమాట. అందుకనే పౌలు అనే ఆయన బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథాల్లో పత్రికలు రాసిన పౌలు గారు యేసుప్రభుని నమ్మక ముందు సౌలుగా ఉన్నప్పుడు ఆ సౌలు అనే ఆయన యేసుప్రభుని నమ్మలేదంటే క్రొత్తగా కొత్తగా జన్మించక ముందు తను అధికారాల్లో నేను బెన్యామీనుడిని అనే అతిశయంలో, నేను సున్నతి గలవాడిని అనే అతిశయంలో, నాకు ధర్మశాస్త్రం ఉంది, పితృపారంపర్యమైన ఆచారాలు ఉన్నాయి, శ్రేష్టమైన మత విధానాలు ఉన్నాయి అనే అతిశయంలో హింసా దూరంలోకి వెళ్ళాడు. అయితే అదే వ్యక్తిని యేసుప్రభు దమస్కు మార్గంలో దర్శించినప్పుడు అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో ఆ వ్యక్తి, మీరు చదివితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు మొదటి నుంచి 15 వచనాలు మీరు చదువుకుంటూ పోతే మీకు అక్కడ అర్థమవుతుంది. ఏమంటున్నాడంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగాను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతిని కాక విశ్వాస మూలంగా దేవుడు నాకు అనుగ్రహించే నీతిని నేను పొందుకున్నాను. చూసారా, ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, యేసు ప్రభునందు విశ్వాస మూలంగా నేను నీతివంతుడిని, క్రియల మూలంగా నీతివంతుడు కాదు. ఒకప్పుడు క్రియల మూలంగా నీతివంతుని అవుతాను అనుకున్నాను, అది అవ్వని పని అని నాకు అర్థమైంది. యేసుక్రీస్తు ప్రభు ఏ క్రియలు లేకుండా నేను నీతివంతుడిగా తీర్చబడటానికి
ఆయనే పరలోకం నుంచి ఈ లోకానికి శరీరధారికి వచ్చి ఆయన శరీరమందు నా పాపానికి మూల్యం చెల్లించి ప్రాయశ్చిత్తం జరిగించి నా శాపాన్ని భరించి నా రోగాలు భరించి నా సమస్తము భరించి సమాప్తమని చెప్పి తండ్రి కుడి పార్శ్వానికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన విశ్రాంతులు ఉన్నాడు. ఆయనందు విశ్వాసం మూలంగా గొప్ప విశ్రాంతి ఇచ్చాడు. యేసు ప్రభుని విశ్వసించి నేను నీతిమంతుణ్ణి, దేవుని కుమారుణ్ణి, పరలోకంలో కూర్చోబెట్టబడ్డాను అనేది ఎంత విశ్రాంతి, ఎంత నిత్య జీవాన్ని కూర్చిన విశ్రాంతిని మనకు అనుగ్రహించాడు. మాత్రమే కాదు, జీవిస్తున్న దినాలన్నింటిలో ప్రతి విషయంలో విశ్రాంతి అనుభవించడానికి ఆయన పరలోకంలో కూర్చున్నాడు. ఈ జ్ఞానం ఎప్పుడైతే పౌలు గారికి వచ్చిందో, అసలు అంతకుముందు ఏ అయితే గొప్ప అనుకున్నాడు వాటన్నిటినీ నా ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన జ్ఞానమే బుద్ధి కలిగి జీవించడానికినే, జ్ఞానంతో జీవించడానికి, సమస్తము సంపాదించుకోవడానికి మూలం కానీ ఇవేమీ కాదని పెంటతో సమానంగా ఇచ్చాడు. మరి ఇప్పుడు ఆలోచించేయండి, మోషే ఆ జ్ఞానంతో పెరిగాడు కాబట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన శ్రేష్టమైన జ్ఞానాన్ని తను సంపాదించుకున్నాడు కాబట్టి, ఇప్పుడు అతడు ఐగుప్తుకు వచ్చినప్పుడు ఏవి కూడా మోషేని ఆకర్షితుడిగా చేయలేకపోయింది. మీ పిల్లల్ని మీరు అలా పెంచండి, లోకంలో ఏవి కూడా మీ పిల్లల్ని ఆకర్షితులుగా చేయలేవు. ఐగుప్తుకు వచ్చి ప్రపంచాన్ని శాసించే సంస్థానం ఐగుప్తు సంస్థానం, ఐగుప్తు రాజ్యం, ఆ సామ్రాజ్యం, అలాంటి సామ్రాజ్యానికి అధిపతురాలైన ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే ఎంత ఘనత, ఎంత ఉన్నాయి, ఎంత ఉంది, వాటన్నిటినీ లైట్ తీసుకున్నాడు. చాలా అసలు ఇవి కాదు అంటే వీళ్ళెవరూ దేవుని పిల్లలు కాదు, వీళ్ళతో భోగభాగ్యాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో సహవాసంలో వారి కొరకు నింద అనుభవించట మేలు. అసలు అనుకుని ఏమన్నాడు తెలుసా, ఇప్పుడు నేను చూస్తున్న వాటికంటే గొప్ప బహుమానం ఉంది. అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానం మీద దృష్టి ఉంచాడు. అతడు ప్రభువు ఇచ్చే బహుమానం మీద దృష్టి ఉంచాడు తప్ప ఈ లోకంలో ఈ చుట్టూ ఉన్న వాటికి ఇది అవ్వాలి. మన పిల్లలు లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపబడి, ఇప్పుడు మన పిల్లలు మీరు చూస్తే రోడ్ల మీద అన్ని యవనస్తుల ఫోటోలే చనిపోయినాయి. కొద్ది రోజుల క్రితం కూడా మా ఊరిలోనే మా కాలేజీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు పిల్లలు 20 సంవత్సరాల వయసు, ఎంత బాగున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకొక అబ్బాయి కోమాలో ఉన్నాడు. కొద్ది దినాల క్రితం మంచిని మ్యారేజ్కి వెళ్తే అక్కడ కూడా ఇద్దరు కుర్రోలు యవనస్తులు 22 సంవత్సరాలు అంట వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు కూడా బైక్ యాక్సిడెంట్లో స్పాట్లో చనిపోయారు. సో ఇప్పుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, లోకంలో ఉన్న వాటన్నిటిని బట్టి వారు అట్రాక్ట్ అయిపోయి, ఆకర్షితులైపోయి, ఆ లోకానికి సరిపడగా మళ్ళీ కనబరుచుకుందామనే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అసలు ఈ లోకానికి మించిన జ్ఞానం, ప్రస్తుతం లోకంలో ఉన్న ఈ విపత్తులన్నిటి నుంచి తప్పించబడే జ్ఞానం, ఇదంతా ఎవరు చెప్పండి? ప్రభువే. ఎందుకు చెప్పండి? ఆయన అసలు ఈ సృష్టిని సృష్టించినవాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు ఈ సృష్టిలో ఉన్న దుర్మార్గాలు, దుష్టత్వము, కీడులు అన్నీ తప్పించుకోవటానికి వారికి బుద్ధిని, జ్ఞానమును, సర్వ సంపదలను ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి వారు పెద్దవారైనప్పుడు వీటన్నిటినీ పక్కన పెట్టి దేవుని గూర్చిన జ్ఞానాన్ని బట్టి వారు జీవిస్తే వారి జీవితాలు ఎలా ఉంటాయి? మోషే పెద్దవాడైనప్పుడు, అంటే విశ్వాసములో జీవిస్తున్నప్పుడు, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టానంటే, పెద్దవాడవటం అంటే ఏంటి? విశ్వాసమును బట్టి జీవిస్తున్నప్పుడు, నా ఎదుట నీతిమంతుడైన వాడి విశ్వాసం మూలంగా జీవించును, అతడు వెనుక తీస్తే అతని యందు ఆత్మకు సంతోషము లేదు. హెబ్రీ 10:38. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. విశ్వసించిన వారు విశ్వాసమూలంగా జీవిస్తే వారిలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడు. ఆనందిస్తే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలతో వారిని నడిపిస్తాడు. అందుకనే
విశ్వాస మూలంగా జీవించుట అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇంకెవరైనా యేసుప్రభుని నమ్మని వారు ఉంటే, యేసుప్రభా పాపిని, నా కొరకు గొప్ప ప్రాయశ్చిత్తం చేసి చనిపోయి తిరిగి లేచావు, నీ అందు విశ్వాస మూలంగా నీతిమంతుడిగా తీర్చావు, నీ ద్వారా కలిగే ఆ గొప్ప జీవితం, బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు కలిగిన ఆ గొప్ప జీవితం నాకు ఇవ్వటానికే నువ్వు పరలోకంలో ఉన్నావు అని నమ్మండి. గొప్ప పాపక్షమాపణ, గొప్ప రక్షణ మాత్రమే కాదు, ఆయన మూలంగా కలిగే జీవం. అసలు ఆ జీవం ఉంది కాబట్టి ఆయన పాపక్షమాపణ ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. పాపక్షమాపణ ఇచ్చి కుమారులుగా చేసుకుని ఆ జీవితంలో ప్రవేశపెడుతున్నాడు. నమ్మండి. కాబట్టి విశ్వాస మూలంగా జీవించుట అనేది పెద్దవారు అవుట, సువార్తను నమ్ముట అదేమో దేవుని మూలంగా పుట్టుట, నూతన జన్మ అనుభవం. సువార్తను నమ్మి యేసుప్రభుని విశ్వసించిన వారందరూ విశ్వాస మూలంగా జీవించడం అంటే క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందుకుంటూ జీవించుట, విశ్వాస మూలంగా జీవించుట. ఇది పెద్దవారు ఒకట. పెద్దవారం అయితే ఏదంటే అది నమ్మం. పెద్దవాడైనప్పుడు మోషే ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నటకు ఇష్టపడలేదు. ఏవేవి లాభకరం అనుకుంటామో ఒకప్పుడు వాటన్నిటినీ అవసరమైతే నష్టంగా ఎంచుకుంటాం. ఆయన కొరకు జీవించే విషయంలో ఏవేవి లాభకరమలో వాటిని నష్టంగా కూడా ఎంచుకోగలుగుతాం. అతడు స్థిరబుద్ధి గలవాడాయి అనే మాట చూసారా? ఆయన కూర్చున్న జ్ఞానం వేటిని ఎంచుకోవాలో, వేటిని ఎంచుకోకూడదో, వేటిల్లోకి వెళ్ళొచ్చో, వేటిల్లోకి వెళ్ళకూడదో అనేది అన్నీ ఆ బుద్ధి, ఆ జ్ఞానము, ఆ సంపదలతో దైవిక జ్ఞానము, బుద్ధి అనే వాటిలో నడుస్తూ సమస్తము శ్రేష్టమైన సమస్తము సంపదగా సంపాదించుకునే జీవితం అది. అటు జీవితంలోకి ప్రభు మనల్ని, మన బిడ్డల్ని నడిపించునుగాక. తల్లిదండ్రులైన వారికి ముందుగా హెచ్చరిక గమనించండి. మీ పిల్లల్ని ప్రభువును కూర్చున్న సంగతులతో పెంచండి. ర్యాంకులు అవి ఇవని అవి నేను వద్దనట్లా. మీరు ప్రభువును కూర్చున్న జ్ఞానం ఇచ్చి చూడండి, వాటిలో ఎంతో స్థిరంగా నిలబడతారు. అప్పుడు వారు పెద్దవారు అయినప్పుడు, వారు బయటికి వెళ్ళినప్పుడు, వారు దూరంగా వెళ్ళినప్పుడు లోకం యొక్క ఆశలకు గుడ్ బై చెప్తారు. ఇవి లైట్ తీసుకుందామరా నన్ను తీసుకుంటారు. ప్రభు ఆయన కృపను బట్టి మనం ముందుకు సాగుతున్నాం అనే అనుభవంలో బ్రతుకుతారు. వారికి అట్టి విశ్వాస వాక్యాన్ని నేర్పండి. మీరు విశ్వాసంలో నుండి వారికి విశ్వాస వాక్యాన్ని, ప్రభువుని గురించిన సంగతులు నేర్పండి. అప్పుడు వారి లోకంలో బుద్ధి జ్ఞానము కలిగి బుద్ధి జ్ఞానముల సర్వసంపదలకు వారు నిలయంగా ఉంటారు. దేవుడు అట్టు కృప మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు దయచేయనుగాక. ఈ సంగతులు మనందరి వినికుల్లో ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన దేవునికి వందనాలు. ప్రేమించి మాకు ఇచ్చిన తల్లిదండ్రులుగా, అలాగే అవనస్తులుగా మాకు అందరికి ఇచ్చిన హెచ్చరిక మాటలను బట్టి, ఈ ఆదరణ పురుకొల్పు మాటలను బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ సంగతులన్నీ మా హృదయాలు స్థిరపరిచి మేము అలాగున ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటూ లోకంలో ఉన్న వాటినైనను ఆశింపక మిమ్మల్ని కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని బట్టి అతిశయించి జీవించే భాగ్యం దయచేయండి. వీళ్ళందరినీ దీవించండి. వారి కుటుంబాలను ఆదరించండి. యేసుక్రీస్తు వారి పేట స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు.